పల్లెటూరు వీధుల్లో షాపింగ్ ఎలా ఉంటదో చూపిస్తాను. సైకిల్ మీద గాని, బండి మీద కానీ ఇలా అరేంజ్ చేసుకొని వచ్చేస్తారు. రెగ్యులర్‌గా కావాల్సినవి మినిమమ్ థింగ్స్ ఉంటాయి గదా! అవన్నీ అరేంజ్ చేసుకొని వస్తారు. లేడీస్‌కి ఇదొక ఫ్యాన్సీ స్టోర్ లాంటిది. కిడ్స్‌కి ఇదొక కిడ్స్ స్టోర్ లాంటిదనమాట. ఒక్కళ్ళు ఆపితే చాలు చుట్టుపక్కలోళ్ళందరూ పోగా ఏసి, బేరాలాడేసి కొనేసుకుంటారు. మార్నింగ్ అయితే అలాంటి షాపింగ్ ఉంటది. ఇక ఆఫ్టర్‌నూన్, ఈవినింగ్ అయితే ఫుడ్ అనమాట. ఇక సమోసా బండొచ్చేసింది. మా మామయ్య గారు ముందే చెప్పారంట, "మా ఇంటి దగ్గర ఆగు, మా కోడలు తీసుకుంటదని." నేను తీసుకునే లోపల మా మామయ్య గారు వచ్చేసారు. ఇక తిన్నాను. తిన్న తర్వాత ఇక బాబొచ్చేసరికి మిగతా పనులన్నీ చేసుకోవాలి గాబట్టి, బట్టలైతే మడత పెట్టేస్తున్నాను. బట్టలు మడత పెట్టేసి ఎవరి సెల్ఫ్‌లో వాళ్ళవి గూడా నేను నీట్‌గా సర్దేస్తాను. మీరైతే బట్టలు మడత పెడతారా? లేకపోతే జస్ట్ నార్మల్‌గా అలా ఒక మూలేసి ఉంచుతారా? నేనైతే మడత పెట్టి నీట్‌గా సెల్ఫ్‌లో అయితే సర్దేస్తాను. ప్రతిరోజు అంతే. కాకపోతే 2 రోజులకొకసారి వాషింగ్ మిషన్‌లో ఏస్తాను. ఇప్పుడేంటంటే నెక్స్ట్ డే టిఫిన్‌కి నేనిక్కడ ఇడ్లీ నానబెట్టేస్తున్నాను. మినపగుళ్ళు ఒక కప్ అయితే ఇడ్లీ రవ్వ 2:30 కప్పులు వేసుకొని 8 అవర్స్ పాటు నానబెట్టి అప్పుడు పడతాననమాట.